పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప 2 దర్శకత్వానికి గాను సుకుమార్ లాభాల్లో వాటా తీసుకున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు రవిశంకర్, నవీన్లను విచారించింది ఐటీ. పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను రాబట్టినట్లుగా ఐటీ గుర్తించింది. వసూలుకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని నిర్ధారించింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తున్న అధికారులు. మరొక నిర్మాత ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల విడుదలైన సినిమాల ఆదాయ వ్యయాలపై విచారిస్తోంది ఐటీ. పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప 2 దర్శకత్వానికి గాను సుకుమార్ లాభాల్లో వాటా తీసుకున్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ ఐటీ సోదాల్లో కీలక అంశాలైతే వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, అక్షయ, డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో దాదాపు 5 గంటలుగా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పుష్ప 2కు సంబంధించి లాభంలో డైరెక్టర్ సుకుమార్ ఐటీ అధికారులు గుర్తించారు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయినటువంటి పుష్ప 2 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం 2 రోజుల్లోనే 1000 కోట్ల రూపాయలుగా పాన్ ఇండియా వైడ్ గా కలెక్షన్లతో రికార్డు సృష్టించింది. ఇండియా వైడ్ గా ఇంత పెద్ద కలెక్షన్లు రావడం కూడా పుష్ప 2కు ఇదే సినిమా రికార్డు కూడా సృష్టించింది. అయితే వీళ్ళకు వచ్చినటువంటి లాభాల్లో అటు మూవీస్ ను నిర్మించినటువంటి మైత్రి మూవీస్ తో పాటు డైరెక్టర్ సుకుమార్ కి కూడా కొంత షేర్స్ ఉన్నట్లుగా గుర్తించి ఆ లాభాల్లో ఏదైతే వీళ్ళు ఆర్జించారో వాటికి సంబంధించి ట్యాక్స్ చెల్లింపులు జరగలేనట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. గత 2 రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అటు డైరెక్టర్ ఇళ్లతో పాటు వాళ్ళ కార్యాలయాలకు సంబంధించి అదేవిధంగా వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మరొక ప్రముఖ డైరెక్టర్, అదేవిధంగా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి వ్యక్తి, ప్రముఖ నిర్మాత ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. వాళ్ళ కూతురు ఇంట్లో కూడా ఈ రోజు 2వ రోజు సోదాలు జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయినటువంటి పెద్ద సినిమాలు వాళ్ళు లాభాలు ఆర్జించడం కానీ లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ కు తీవ్రమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. ఏవైతే సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయో వాటికి సంబంధించి కూడా వాళ్ళకు వచ్చినటువంటి లాభాల్లో ఐటీ కూడా సరిగ్గా కట్టలేదన్నట్లు కూడా ఐటీ అధికారులు గుర్తించారు. వాళ్ళ ఆఫీసులలో కూడా సోదాలు నిర్వహించారు. ఒక మూవీ మేకర్స్ కు సంబంధించినటువంటి సీఈఓ ఇంట్లో అదేవిధంగా తన ఆఫీస్ లో కూడా సోదాలు జరిపారు. ఈ మొత్తం 3కు సంబంధించినట్టు 3 మూవీ మేకర్స్ కి సంబంధించి సోదాలు జరిపారు 2 రోజులుగా. ఎవరు కూడా ఐటీ చెల్లింపులు సరిగా చెల్లించలేదు, తీవ్ర వ్యత్యాసాలు ఉన్నట్లుగా అయితే ఐటీ అధికారులు గుర్తించారు. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి రైట్స్ అటు సుకుమార్ ఇంట్లో ఈ రోజు ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. నిన్నటి నుంచి మాత్రం ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గా చెప్తున్నటువంటి వ్యక్తి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. మైత్రి మూవీస్ లోనూ కూడా నిన్నటి నుంచి సోదాలు జరుగుతా ఉన్నాయి. నిన్న కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఎక్కడా కూడా చెల్లింపులు సరిగ్గా జరగలేదు. వాళ్ళు చెప్తున్నటువంటి లాభాల్లో కూడా బయటకు వస్తున్నటువంటి లాభాలు కానీ లేకపోతే వాళ్ళు ఆన్ పేపర్ చూపిస్తున్నటువంటి లాభాల్లో కూడా నెంబరింగ్ లో తీవ్ర వ్యత్యాసం ఉన్నట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. అక్షయ, ఈ రోజు సుకుమార్ ఇంట్లో సుదీర్ఘంగా రాత్రి వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉన్నాయి. నిజంగానే పెద్ద ఎత్తున షేర్స్ గనక సుకుమార్ కి ఉండి ఉంటే మాత్రం తను ఐటీ చెల్లింపులను ఏమాత్రం చెల్లించారు లేకపోతే తనకి ఎంత మేర షేర్ ఉంది అనే దానిపైన ఈ రోజు విచారణ కొనసాగి ఉంది. ఐటీ చెల్లింపులు ఇప్పటికే వ్యత్యాసాన్ని గుర్తించారు కాబట్టి ఇన్ కేసు తేడాలు ఏమైనా ఉంటే రేపు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది.